హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మోర్ ఛానల్. ఈరోజైతే నేను నైట్ టైం వంట ఎలా చేశానో, కిచెన్ ఎలా క్లీన్ చేశానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. ఒకసారి ఆగండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న అందరూ కూడా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే నా వీడియోకి అయితే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదైతే ఈవినింగ్ టైం కాబట్టి నేను స్నాక్ రెడీ చేశానండి. అలాగా ఇది మరమరాల బజ్జీ పప్పు తయారు చేశానండి, నాకు వచ్చినట్టుగానే. ఇదిగోండి ఈ విధంగా తయారు చేసి పిల్లలకు పెట్టాను. అప్పుడైతే వంట చేశాను. ఇదిగోండి ఇంట్లో ఉన్న వాటితోటే చేశాను అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తయారు చేసి పెట్టానన్నమాట. ముందైతే రైస్ కడిగి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే కరెంట్ కుక్కర్ వాడతానండి నేను. ఇదిగోండి రైస్ పెట్టేసాను. ఇప్పుడు కర్రీ చూద్దాము. నేను వంకాయ టమాటా బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నానండి ఈరోజు. ఇదిగోండి వంకాయ టమాటా బంగాళదుంప కర్రీ ఈ సైడ్ అయితే చేసుకుంటున్నాను. సైడ్ ఏమో రైస్ కడిగి పెట్టాను. సైడ్ అయితే చపాతీ చేసుకుంటానండి. ఇంకోటి కొంచెం పిండి తీసుకుంటున్నాను. ఇది నైట్ టైం అండి, నైట్ టైం చేసుకోవడానికి అండి. చపాతీ రైస్ వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ అండి ఈరోజు. ఇదిగోండి చపాతీ పిండి కూడా కలిపేసాను. ఒకరైతే రైస్ తింటానంటారు, ఒకరైతే చపాతీ తింటానంటారండి మా ఇంట్లో. దానికోసం ఒక్కొక్కరికి ఒకలా చేయాలండి. ఇదిగోండి ఇది అయిపోయింది. ఒక్కసారి అయితే కూర చూద్దామండి ఎంతవరకు అయిందో. ఇదిగోండి ఇదైతే మగ్గుతుంది, ఇంకా మగ్గాలండి ఇది. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ అయింది లేదా చూద్దాము. ఇదిగోండి కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసుకుంటాను. ఇదిగోండి చపాతీ, ఇది చపాతీ కాదండి పుల్కాలు చేసుకుంటున్నాను. ఇదిగోండి పుల్కా వేసేసుకున్నాను, తిప్పాను. ఓకే ఇదిగోండి ఇలా వచ్చింది పుల్కా. ఇదిగోండి అయిపోయింది ఇది. సాయంత్రం టైంలో అయితే నేనైతే ఈ విధంగా రెడీ చేశానండి ఈరోజు. ఇదిగోండి రైసు, ఒక పుల్కా, కొంచెం కర్రీ, కొంచెం పచ్చడి కూడా వేసుకుంటున్నానండి నేను. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు తిన్న తర్వాత మొత్తం ఎలా క్లీన్ చేశానో మీకు చూపిస్తాను. ఇదిగోండి తిన్న తర్వాత మా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇది కిచెన్ అవతారం అనమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. ఇదిగోండి అలా తయారైంది, ఒకసారి చూడండి. మొత్తం గజిబిజిగా ఉందండి ఇప్పుడు. సామాన్లు అయితే కడగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. మనం కిచెను ఎప్పుడు కూడా నైటే క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉదయాన్నే లేచేసరికి మనం కిచెన్ వైపు చూసుకుంటే చాలా నీట్గా కనిపించాలన్నమాట. ఇలా గజిబిజిగా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుందండి. కాబట్టి మనం నైటే పనంతా చేసేసుకుని మొత్తం ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కూడా మన ఇంటికే మంచిదండి. ఇలాగా ఇదిగోండి నేను చేసుకుంటున్నాను కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మీరు కూడా ఇలాగే మొత్తం తిన్న తర్వాత క్లీన్ చేసుకోండి. ఓకే అండి, అలాగే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులు కూడా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చూడడానికి.
ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా బద్ధకంగా ఉన్నప్పుడు మానేసిన ప్రతిరోజు అయితే ఇలా క్లీన్ చేసేసుకోవడం మంచిదండి. వీలైనంత మట్టికి మాత్రం మనం ఇలాగే మొత్తం క్లీన్ చేసేసుకోవడం మంచిదండి. మన ఇంటికి కూడా ఇలా మంచిదండి ఇలా చేసుకోవడం వల్ల. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను మొత్తం నైటే చేసేసుకుంటానండి ఇలాగా. అప్పుడు ఉదయం లేచేసరికి అంతా కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటుందండి. చూసారా ఇప్పుడు ఎంత బావుందో చూడడానికి. ఇందాకైతే ఎంత గజిబిజిగా ఉందో ఇప్పుడైతే చూడడానికి అంత బావుందండి. మీరెవరైనా నైట్ టైము కిచెన్ అయితే క్లీన్ చేసుకోకపోతే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో అందంగా చాలా నీట్‌గా కనిపిస్తుందండి. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.